ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్యాచులర్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా ఇంట్లోని మన బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేకపోయినా చాలా హెల్దీగా టేస్టీగా ఉంటూ ఇంట్లో ఉండేటువంటి మినప్పప్పు గోధుమ రవ్వతో సింపుల్గా ఉండేటువంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల మినపప్పును తీసుకొని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు గోరువెచ్చని వాటర్ పోసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాము. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్పు గోధుమ రవ్వను తీసుకొని దీన్ని కూడా మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని దీన్ని కూడా ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా నానినటువంటి మినప్పప్పు, ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ వాటర్తో సహా వేసుకొని రుచికి అనుగుణంగా ఉప్పు, ఇది నలగడానికి సరిపడా కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని పలుకన్నది ఎక్కడా లేకుండా మనము దోసల పిండిని రుబ్బుకోవాలన్నమాట. ఇలా రుబ్బుకున్నటువంటి దోసల పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని వేసుకుని ఆ వాటర్ని కూడా ఈ పిండిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇక్కడ దోసల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని పిండిని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని 2 గరిటెల పిండిని తీసుకొని దోస వేసుకోవాలండి. ఇలా వేసుకున్న దోస చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని దోస అన్నది బాగా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఈ దోసకి కొబ్బరి చట్నీ లేదా టమాటా పల్లీ చట్నీ ఏదైనా బాగుంటుందన్నమాట. అంతేనండి, మినపప్పు గోధుమ రవ్వతో దోస రెడీ.